నన్ను ఇక్కడ దాకా రప్పించడానికి బీబీజీ గ్రూప్ చేస్తున్న ఒక అద్భుతమైన సేవ ప్రధానమైన కారణం అదే బంగారు తల్లి. ఆ ప్రోగ్రాం వినంగానే నాకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ మొత్తం చూడంగానే చాలా మూవ్ అయిపోయాను. నేను ఇక్కడ రావడానికి అదే కారణం. బంగారు తల్లి చూడంగానే నాకు మా నాన్న గుర్తొచ్చారు. మీకు ఒక మాట చెప్పాలి. నేను చిన్నప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, కంప్లీట్గా నా కాళ్ళు ఎఫెక్టెడ్. మా ఇంట్లో పోలియో డ్రాప్స్ వేయించారు. మా పేరెంట్స్ విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో. అవి రియాక్ట్ అయినాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు, చదువు సరిగ్గా రాదు. మా నాన్నని ఎప్పుడు అడిగేదాన్ని, నన్ను అందరూ చీప్గా చూస్తున్నారు, చాలా తక్కువగా చూస్తున్నారు అంటే ఒక మాట అనేవాళ్ళు, నువ్వు నడవలేకపోవటం బాధ కాదు, 10 మందిని ముందుకు నడిపించలేకపోతే అది తప్పు అని చెప్పారు. ఈ ఫిలాసఫీ నేను గట్టిగా నమ్ముతాను. బీబీజీ గ్రూప్ ఒక టార్గెట్ పెట్టుకుంది, 20 లక్షల మంది ఆడపిల్లల్ని స్వతంత్రులుగా చేయటం, బంగారు తల్లులుగా చేయటం 2040 కల్లా. ఈ టార్గెట్ మీరు ఎంత ఫాస్ట్గా అచీవ్ చేయగలరు అనేది చాలా ఇంపార్టెంట్. నేను అంటాను సార్, 2040 కాదు, వచ్చే 15 సంవత్సరాలనే చేయొచ్చు మీరు అనుకుంటే, మీకు ఉన్న వాళ్ళందరూ అనుకుంటే. అంతకంటే జీవన సాఫల్యం, జీవిత సాఫల్యం అని ఉందా? ఇక్కడ మనం ఎంత బిజినెస్ చేసినా సమాజం కోసం ఇంత చేసే గ్రూప్ నేను ఎక్కడ చూడలేదు. ఇది నేను చాలా అద్భుతంగా గమనించానమాట. అంటే మీరు పడే ప్రతి కష్టం, మీరు ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి నిమిషం ఒక భాగం ఒక బంగారు తల్లికి వెళ్తుంది. అంతకంటే ఏం కావాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎంత సేవ చేసినా ఇంత సేవ అంతకంటే ఎక్కువ మీరు కూడా చేస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను నమ్మాను, అందుకే ఇక్కడికి వచ్చాను. సో రెండో కాన్సెప్ట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఇక్కడ నా గురించి చెప్పాలి. నేను ఇక్కడికి రావాలన్నా చాలామంది నన్ను మూవ్ చేయాలి. చిన్నప్పుడు నేను, మా నాన్నగారు ఒక చిన్న ఎంప్లాయీ, ఆయన ఒక్కళ్ళదే ఇన్కమ్ అనమాట. నేను ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలన్నా సరే చాలా ఖర్చు అయ్యే వ్యవహారం, అందరిలాగా బస్సులు ఎక్కలేను. తర్వాత నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళాలన్నా నాకు రూట్ కూడా తెలియదు, 10 మంది సహాయం కావాలి. మీకు తెలుసా, ఈ రోజున ఐ కెన్ ఎఫర్డ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అది మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆదాయం కాదు, ఎంపవర్మెంట్. ఇట్ ఈస్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే ఏం తెలుసా? చదువు. ఎడ్యుకేషన్ కెన్ మేక్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఫీమేల్ ఎడ్యుకేషన్ అనేది, ఒక మహిళ చదువుకుంటే ప్రపంచాన్ని జయించగలదు. ఇక్కడ జయహో వనిత కాన్సెప్ట్ ఉంది కదా, జయహో వనిత. నిజంగా అమ్మాయిల చదువు అనేది మీ బంగారు తల్లి ప్రోగ్రామ్ అనేది, దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను బీబీజీ గ్రూప్కి. అంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక స్పృహ ఎంత ఉంది అనేది నాకు అక్కడ అర్థమవుతుంది అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పోతే ఫినాన్షియల్ ఫ్రీడమ్లో చాలా ఇంపార్టెంట్. మీ అందరు తెలుసు, చిన్నప్పుడు మా నాన్నగారు కూడా నాకు ఒక మాట చెప్పేవాళ్ళు. ఇందాక ఎవరో చెప్తున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్. మా డాడీ పూర్ డాడ్ టైప్ అనమాట. ఓన్లీ పూర్ డాడ్ మాటలన్నీ, నాన్న నువ్వు ఆ బుక్లో పూర్ డాడ్ గురించి చెప్తామని చెప్తానమాట. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో కాన్సెప్ట్ మా నాన్న చదువుతూ చివరిలో చెప్పేవాళ్ళు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా అని. ఆర్గ్యుమెంట్లో నేను ఒక మాట చెప్పేదాన్ని రివర్స్లో, నాన్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ డబ్బుల చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు అని. భూమి డబ్బుల చుట్టే తిరుగుతుంది, అంతకు మించింది ఏమీ లేదని చెప్పి. 2 అంశాల చుట్టూ ప్రపంచం తిరుగుతుంది, ఒకటి పవర్, ఇంకొకటి మనీ. ఈ 2 సూత్రాలు ఎవరికైతే తెలుసో వాళ్ళ జీవితంలో బాగుపడతారు. ఎంత లేట్గా తెలిస్తే అంత లేట్గా వాళ్ళు కష్టపడాల్సి వచ్చింది అనమాట. అండ్ పవర్ సంపాదించాలన్నా, మనీ సంపాదించాలన్నా ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నాం, 15 గంటలు అంటున్నారు. ఇనీషియల్గా హార్డ్ వర్క్ కావాలి, అంతకంటే ఎక్కువ స్మార్ట్ వర్క్ కావాలి. యూ నీడ్ టు బి స్మార్ట్. వాట్ ఈస్ దట్ స్మార్ట్నెస్? స్మార్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే, నేను సక్సెస్ అవ్వాలంటే నా స్టోరీ చెప్తాను. నేను 7th క్లాస్లో చాలా తక్కువ మార్క్స్, 10th క్లాస్లో చాలా తక్కువ మార్క్స్, ఇంటర్మీడియట్లో చాలా తక్కువ మార్క్స్, డిగ్రీలో చాలా తక్కువ మార్క్స్. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే
నా చుట్టూ ఉన్న సమాజం నన్ను చాలా ఎగతాళి చేయడం మొదలెట్టింది. నాకు అప్పుడు అర్థమైంది, ఒక అమ్మాయి డిఫరెంట్ లేబుల్గా పుడితే ఇలా చూస్తారా అని చెప్పి. ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు బాగా మెమరీ పవర్ ఉండేది. మా నాన్నగారు అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి, సెల్ ఫోన్స్ ఇంకా రాలా, నేను చిన్నగా ఉన్నప్పుడు. మా నాన్నగారు నెంబర్స్ చెప్పేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్. ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకుని ఆయన అడగంగానే చెప్పేదాన్ని. మా ఇంటికి ఒక ఆవిడ వచ్చిందనమాట, చుట్టాల ఆవిడ. రాగానే ఈ అమ్మాయి దేవుడు ఒకటి తీసేసాడుగా, అందుకే మెమొరీ ఇచ్చాడు అంది. సి, నా కాళ్ళకి నా మెమొరీకి సంబంధం ఏంటి? నా కాళ్ళకి నా మెమొరీకి సంబంధం లేదు. నాకు అది అసలు నచ్చలేదు అన్నమాట. ఐ వాంట్ టు డిస్ప్రూవ్ దట్. అది తప్పు, మీ అందరికంటే నేనే గ్రేట్. అసలు చుట్టాలు మా ఇంటికి ఎవరైనా వస్తే రూమ్లోంచి బయటికి రావాలంటే ఆలోచించేదాన్ని, మాట్లాడాలంటే ఆలోచించేదాన్ని, చదివాలంటే చదువు రాదు. అందరు నాకు నెగతాలు చేసేవాళ్ళు. అయ్యో ఈ అమ్మాయి ఫోన్లే పాపం జాలి పడేవాళ్ళు. మీకు తెలుసా, నేను డిగ్రీ చదివేటప్పుడు డిసైడ్ అయ్యాను, కొడితే సివిల్స్ కొట్టాలి, ప్రపంచానికి చెప్పాలి నేనేంటో అని చెప్పి. ఓకే, ప్రపంచానికి చెప్పాలంటే చదువు రాదే, ఎలా ఎలా? మా నాన్న పెద్ద కోటేశ్వరుడేం కాదు, నార్మల్ ఒక ఆంధ్రజ్యోతిలో ఒక జర్నలిస్ట్ మా నాన్నగారు, అంతే. ఇంట్లో కూర్చొని తలుపేసుకుని సాధన, పొద్దున 6 నుంచి రాత్రి 12 వరకు. కళ్ళు మూస్తే ఒకవేళ కనుక నేను సక్సెస్ కాకపోతే ప్రపంచం నన్ను ఎలా జడ్జ్ చేస్తుంది, ఎలా స్టాంప్ చేస్తుంది, ఇదే డౌట్ అనమాట. సో దాంతో రోజుకి 12-15 గంటల చొప్పున 2 సంవత్సరాలు చదివాను. ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ ర్యాంక్ కొట్టాను. సో నేను ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్కి ఒక టైం ఉండాలి, టైం ఫ్రేమ్ లేకుండా టార్గెట్ ఉండకూడదు. నేను టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను, నేను 2 ఇయర్స్లో కొట్టాలి, 2 ఇయర్స్లో ఇంత చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు చిన్నప్పుడు కళలు ఉండేవి బాగా. ఆ కళలన్నీ డైరీలో ఒక పేజీలో రాసి పెట్టుకున్నా. మొత్తం నా డైరీలో ఒక పేజ్ ఉంది. నేను 6వ తరగతో 7వ తరగతో, నవంబర్ 12 ఆ రోజు నా పుట్టినరోజు అనమాట. నాకు ఇంత వయసు వచ్చేసరికి నేను లా చదవాలి, నాకు ఇంత ఏజ్ వచ్చేసరికి నేను సివిల్స్ పాస్ అవ్వాలి, ఇంత ఏజ్ వచ్చేసరికి ఇంత డబ్బులు సంపాదించాలి, ఇంత ఏజ్ వచ్చేసరికి ఈ లెవెల్లో నేను గ్రో అవ్వాలి, ఇంకా ఒక 10 ఉన్నాయి టార్గెట్స్. ఈ ఏజ్ వరకు నేను ఏదైతే టార్గెట్ పెట్టానో అన్నీ అయిపోయాను. సో మీకు గనక ఏదైనా డ్రీమ్ ఉంది అంటే, ఎనీ డ్రీమ్, ఫస్ట్ దాన్ని రాయండి, మీ రూమ్కి అతికించుకోండి. వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్, ఇయర్లీ టార్గెట్స్, మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న అంశాలు కూడా ప్లాన్ చేసుకోండి, చిన్న చిన్న టార్గెట్స్ కూడా ప్లాన్ చేసుకోండి. నా డేని కూడా నేను ఎలా టార్గెట్ చేసుకుంటాను. నా డేలో ఎలా ఉంటుందో తెలుసా? మల్టీ టాస్కర్, ఐఎమ్ ఏ మల్టీ టాస్కర్. నేను కార్లో వెళ్తూనే నా బ్రేక్ఫాస్ట్ కూడా, నేను చదువుకుంటూనే పని చేస్తాను, 2-3 పనులు ఒకటేసారి చేస్తాను. కానీ నా డేని మాత్రం లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ బ్రేక్ తీసుకున్న అంశం నా లైఫ్లో లేదు. ఈవెన్ నాకు కొడుకు పుట్టినరోజు కూడా నేను బ్రేక్ తీసుకోలేదు. ఐఎమ్ ఇన్ టు మై వర్క్, ఐఎమ్ ఇన్ టు మై జాబ్. సో బీ ఏ టాస్క్ మాస్టర్. మీతో మీరు హార్డ్గా ఉండాలి, మీతో మీరు స్ట్రిక్ట్గా ఉండాలి. నాతో నేను స్ట్రిక్ట్గా ఉంటాను. ఐ విల్ నెవర్ పోస్ట్ పోన్ థింగ్స్. నేను పనులు వాయిదా వేయను. ఖచ్చితంగా ఆ రోజు ఎంతవరకు కష్టపడగలను అంతవరకు పని చేసి పడుకుంటాను. అండ్ ఐఎమ్ టూ స్మార్ట్. అండ్ ఈ రోజులో బతకాలంటే ఒక వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో, స్ట్రీట్ స్మార్ట్ అని. అంటే మనకి చాలా చాకచక్యం తెలియాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలో ఆ టాలెంట్ తెలియాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందాక ఒక మేడం మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, నేను అవసరం ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళకి చెప్పేస్తాను, వాళ్ళు చేసేది లేదు తర్వాత అని. 100% చెప్తాను. ఎదుటోడు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, అలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోవద్దు, మనసులో అలాంటి భేషజాలు పెట్టుకోవద్దు. అది వాళ్ళ ప్రాబ్లం. వింటారా వినరా ఏం ఆలోచిస్తారు వాళ్ళ ప్రాబ్లం. మనమేం చేయాలనుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు ఇంకొక వ్యక్తితో మాట్లాడాలంటే భయపడేదాన్ని. నేను 2 తెలుగు స్టేట్స్లో సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఎక్కువగా కోచింగ్ ఇస్తూ ఉంటాను. ఎంతమంది వచ్చినా మాట్లాడతాను. రోజుకి కొన్ని వందల మందిని కన్సల్ట్ చేయడానికి వస్తారు, బట్ అంతే ఓపికతో మాట్లాడతాను. అది చాలా ఇంపార్టెంట్. ఓర్పు, ఓపిక, పేషెన్స్. అండ్ మీరు చేసే బిజినెస్, మీలో ఒక గొప్పతనం ఉంది తెలుసా? మీరు కేవలం బిజినెసే చేయట్లేదు, మీరు మనుషుల్ని చదువుతున్నారు, ప్రపంచాన్ని చదువుతున్నారు, దేశాన్ని చదువుతున్నారు. అండ్ ఇక్కడ ఇందాక మీ మొత్తం
చూస్తూ ఉన్నా నేను. దానిలో మేజర్గా భవిష్యత్ అంతా అంటే ఇప్పుడు వరకు ఎలక్షన్స్, ఇంతకుముందు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఏ ప్రభుత్వం వస్తుందో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో స్టేబుల్ గవర్నమెంట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ 4-5 years రియల్ ఎస్టేట్ టాప్లో ఉండబోతుంది. ఓకే, సో ఇందాక చెప్పారు ఆకాశమే మీ హద్దు. కీప్ టార్గెట్స్. మీకు మీరు మీ గ్రూప్ టార్గెట్స్ పక్కన పెట్టిన అంతకంటే ఫాస్ట్గా అచీవ్ చేసే టార్గెట్స్ ఇంకా ఫాస్ట్గా టార్గెట్ పెట్టుకుని పని చేయండి. ఏ రోజు ఎలా చేయాలనేది ముందే ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి కూడా కొన్ని టెక్నిక్స్, కొన్ని సీక్రెట్స్ కూడా తెలుసుకోవాలి. ఏ వర్క్లో అయినా సరే వర్క్ రిలేటెడ్ టెక్నిక్స్, వర్క్ రిలేటెడ్ సీక్రెట్స్ అనమాట. దాన్ని ఎక్కువ డిస్కషన్స్ రూపంలో మీరు ఆలోచిస్తూ ప్లాన్ చేసుకోండి. అండ్ నేను ఒక టెక్నిక్ ఫాలో అవుతాను. నేను అది ఫాలో అయితే అది చాలా నాకు నా జీవితంలో అద్భుతాలు జరిగాయి. నేను ఆ టెక్నిక్ మీకు ఇప్పుడు చెప్తాను. మీరు వచ్చే 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలో ఒక్కసారి విజన్ 2040 ఉంది కదా, విజన్ 2027, విజన్ 2030 పెట్టుకోండి. మీరు ఒకసారి మీరు ఏదైతే కలగంటున్నారో అది అయిపోయినట్టు, యు ఆర్ ఇన్ దట్ ప్లేస్, యు ఆర్ ఇన్ దట్ పొజిషన్. అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మీకు కంగ్రాట్స్ చెప్తున్నట్టు, అప్పుడు మీరు అందరికీ మీరు హెల్ప్ చేస్తున్నట్టు మొత్తం ఎన్విజన్ చేసుకోండి. ఎవ్రీడే నైట్ పడుకున్నప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ రోల్ మీరు ప్లే చేసేసేయండి. నిజంగా మీరు ఆ పాత్రలో ఉన్నారు, యు ఆర్ ద యాక్టర్ ఇన్ దట్ రోల్. ఇది రోజు చేయండి. మీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, మీ ఆలోచన విధానం మారిపోద్ది, మీ జీవితమే మారిపోద్ది. నా జీవితంలో సక్సెస్ రావడానికి ప్రధానమైన కారణం ఇదే. నేను ఎప్పుడు రేపటి గురించి మాత్రమే ఆలోచించను. 3 years తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది ఉందని డిసైడ్ అయిపోతాను. 10 years తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది, నేను అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది నా లైఫ్లో. నేను అనుకున్న దానికంటే ఎక్కువ మిరాకిల్స్ ఉన్నాయి. మీకు చాలామందికి ఇన్ఫీరియారిటీ ఉంటుంది. నేను చేయగలనా, నేను సాధించగలనా, నేను ఈ టార్గెట్స్ అచీవ్ చేయగలనా. కానీ నేను చెప్తున్నాను, నా కండిషన్లో ఉన్న వ్యక్తి ఇంత చేయగలుగుతుందంటే లైఫ్లో మీలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే మీరు అనుకున్న దానికంటే డబుల్ టార్గెట్స్ అచీవ్ చేయగలరు. నేను చెప్పింది రైటా రాంగా? యు ఆర్ సీయింగ్ మీ లిటరలీ ఇన్ ద ఫిజికల్ సెన్స్. నేను ఒక్క ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవటమే 1 secondలో నేను ఒక్కదాన్ని అవ్వలేను. అట్లాంటి పొజిషన్లో నేను ఇంత చేస్తున్నానంటే యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ క్రియేట్ వండర్స్. అండ్ మీ బిజినెస్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఇందాక ఒక మేడం చెప్పారు, ఈ సీక్రెట్ నేను కూడా చెప్తాను. ఇది యాక్చువల్గా నిజం ఆ మేడం చెప్పింది. ఆ నిజం ఏంటంటే, నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా భూమి మీద ఏదైనా సరే నువ్వు నెల నీ జీతం కోసం వెయిట్ చేయాలి. ఇది ట్రూత్. నేను సివిల్ సర్వెంట్గా 12 సంవత్సరాలు పనిచేశాను. ఐ వర్క్డ్ యాజ్ అ సివిల్ సర్వెంట్ ఫర్ 12 years ఇన్ డిఫెన్స్ అండ్ ఐ రిజైన్డ్ యాజ్ అ డెప్యూటీ డైరెక్టర్. తర్వాత నాకు సివిల్స్లో ర్యాంక్ వచ్చింది, టాప్ ర్యాంక్. అండ్ మీకు తెలుసా, నేను ఒకటే అనుకున్నాను, నువ్వేం చేసినా లీగల్గా చేయాలి, ఏం చేసినా నువ్వు గ్రేట్గా బతకాలి. కేవలం మా ఫ్రెండ్స్ చాలామంది నాతో డిస్కస్ చేస్తారు, నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవరైనా నీకు ఒక బాస్ ఉంటాడు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక టైంలో వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఉంటాడు. ఓకే, ఇండియాలో అది కండిషన్. కానీ మీ బిజినెస్లో ఇక్కడ మీరు చేసే దానిలో మీ ఎంపైర్ మీరే రాజు, మీరే రాణి, మీరే కింగ్. Am I right? You are the king. You are building your own empire. అది చిన్న ఎంపైర్ కావచ్చు, పెద్ద ఎంపైర్ కావచ్చు. అంతెందుకు, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ మంత్ వరకు హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నౌ హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. చేంజ్ అయిపోయింది. కానీ మన ఎంపైర్ని మనమే నిర్మించుకుంటే, మన సంపదని మనమే నిర్మించుకుంటే, ఇప్పుడు ప్రపంచానికి ఎవరు కావాలో తెలుసా? భారతదేశంలో పాత రోజుల్లో డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు ఎలా సంపాదించాడు అనేవాళ్ళు. ఇప్పుడు వెల్త్ క్రియేటర్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. ఎవరైతే సంపద సృష్టిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే సంపద సృష్టిలోనే ఉద్యోగాలు ఉన్నాయి, సంపద సృష్టిలోనే గ్రేట్నెస్ ఉంది. ఇప్పుడు మీ సిఎండి గారు ఇంతమందికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే బీబీజీ గ్రూప్ ఉండబట్టే కదా. సో వెల్త్ క్రియేషన్ అలాంగ్ విత్ ద ఇన్స్టిట్యూషన్ మీరందరూ గ్రో అవుతున్నారు అనమాట. యాడమ్ స్మిత్ ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఇన్విజిబుల్ హ్యాండ్ అని. మీరు చేసే పని వల్ల
కొన్ని వందల వేల మందికి మంచి జరుగుతుంది. అది యు ఆర్ యాక్చువల్లీ ప్రతి ఒక్క భారత పౌరుడి కళ ఒకటి, ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవడం. అవునా? ప్రతి ఒక్కరి డ్రీమ్ అది, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. మీరు ఆ డ్రీమ్స్ కోసం మీరు సపోర్ట్ సిస్టమ్గా వర్క్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ అ బిజినెస్ అండ్ యు ఆర్ బిల్డింగ్ ద నేషన్. జాతి నిర్మాణంలో మీరు ఒక భాగస్వాములు అవుతున్నారు. ఇట్స్ అ బిగ్ థింగ్, ఇట్స్ అ బిగ్ థింగ్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు, లీ క్యాన్ యూ అని చెప్పి. సింగపూర్ చాలా పేద దేశం. మీరు చూసారు సింగపూర్ని, తెలిసే ఉంటుంది. అక్కడ చుక్క మంచినీళ్ళు వాళ్ళకి దొరకవు, వేరే చోట నుంచి తెచ్చుకోవాలి, వేరే దేశం నుంచి. అక్కడేం పెద్ద పండవు, చిన్న దేశం. కానీ అందరి కళ ఏంటి తెలుసా? సింగపూర్లో ఉండాలి. అందరి కళ ఏంటి తెలుసా? సింగపూర్ చాలా గొప్ప దేశం. ఒక్క తరంలో సింగపూర్ డెవలపింగ్ దేశం నుంచి, పేద దేశం నుంచి డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. ఒక్కటే ఒక తరంలో. ఎలా? లీ క్యాన్ యూ అని ఒక ఆయన అక్కడ సంపద సృష్టించారు అక్కడ. ఇప్పుడు సింగపూర్లో ఒక ఇంచ్ ల్యాండ్ కొనాలన్నా, ఒక చిన్న ఫ్లాట్ కొనాలన్నా నువ్వు ఇండియా కన్నా ఎక్కువ కాస్ట్. బికాస్ హీ క్రియేటెడ్ ద ఎంపైర్. ఒక వ్యక్తి ఆయన ఒక మాట అంటాడు, ఐ గేవ్ అవే మై ఎంటైర్ లైఫ్ బట్ ఐ బిల్డ్ అ నేషన్ కాల్డ్ సింగపూర్. నా జీవితం మొత్తం ఇచ్చాను కానీ సింగపూర్ని సృష్టించానని. సో సింగపూర్ ఏముంది? ఏమీ లేని దేశంలో సంపద తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఏమీ లేని చోట, ఇందాక మొత్తం వింటున్నాను, ఏమీ లేని చోట విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ క్రియేట్ అన్ ఎంపైర్, యూ కెన్ క్రియేట్ అ వెల్త్, యూ కెన్ క్రియేట్ పెద్ద మంచి ఎంపైర్ని సృష్టించుకోవచ్చు మీరు. అది మీలో ఆ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నా వల్ల కాదు, నెగిటివ్ మైండ్ సెట్ అస్సలు వద్దు. లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు చాలామంది గురించి వినే ఉంటారు, చాలా కథలు చూసే ఉంటారు. ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. అండర్స్టాండ్ దాట్, ఫీల్ దాట్ అండ్ బీ ద బిల్డర్స్ ఆఫ్ ద నేషన్ అని నేను అంటాను. నా లైఫ్లో చూస్తే నేను చేసే వర్క్లో హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది. నేను పరిగెడుతూనే ఉంటాను. అండ్ తెలుసా నా గోల్? నా లైఫ్లో లాస్ట్ మినిట్ వర్క్, లాస్ట్ సెకండ్ వరకు నేను వర్క్ చేయాలని. సో నేను రెస్ట్ తీసుకోవాలని కూడా గోల్ లేదు. ఐ షుడ్ వర్క్, ఐ షుడ్ క్రియేట్ థింగ్స్. ఎవరు గొప్పవాళ్ళు తెలుసా? ఒకరి కింద పని చేస్తూ నిమిషానికి ఫైల్ చూస్తూ, ఇది ఒక నార్మల్ లైఫ్, యావరేజ్ లైఫ్. కానీ 100 మందికి మీరు చేయూత ఇవ్వగలిగితే అది గొప్ప జీవితం. జీవితంలో గొప్పతనం ఏంటంటే కేవలం సంపద సృష్టించడం కాదు, ఆ సంపద ద్వారా ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టగలగటం, ఇంతమందిని ఇక్కడ తేగలగటం. ఇంతమంది లేడీస్ కూడా చాలామంది ఇక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారు. సార్ చాలామంది మీ పైన చాలా అభిమానంతో ఉన్నారు. చాలా గొప్ప విషయం అది. ఇంతకంటే తృప్తి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇక్కడ మార్పు ఫస్ట్ మనలో మొదలవ్వాలి, మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ చాలామంది ఫేస్ చేసి ఉంటారు చిన్నప్పుడు చాలా ఇన్సల్ట్స్ కానీ అవమానాలు కానీ. వాటినే మనం బిల్డింగ్ బ్లాక్స్గా పెట్టుకోవాలి. బీబీజీ గ్రూప్ ఉంది కదా, బిల్డింగ్ బ్లాక్స్ అంటే మన యొక్క ఏకాగ్రత, మన యొక్క అవమానాల నుంచి మనం కట్టే మెట్లే బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సివిల్ సర్వీసెస్ నేను ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయిన తర్వాత ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మా నాన్నగారు, నేను, మా అమ్మ వెళ్ళాం. ముందు మాక్ ఇంటర్వ్యూస్ అని మోడల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఆ మోడల్ ఇంటర్వ్యూస్లో మెట్లు ఉంటాయి, బాగా చాలా మెట్లు ఉంటాయి. అప్పట్లో లిఫ్ట్లు ఉంటాయి కాదు, ఇరుకిరుకు మెట్లు ఉంటాయి. మా అమ్మ మా నాన్న ఏం చేసేవాళ్ళు అంటే కిందున్న ఆటో ఎవరైనా ఉంటే నా వీల్ చైర్ మోయడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. 100 రూపాయలు 200 ఇచ్చి పైకి ఎత్తిచ్చేవాళ్ళు అనమాట. ఎత్తిస్తున్నప్పుడు ఒకరోజు కింద పడిపోయాను. నేను వాళ్ళకి చేతగాకి కింద పడిపోయాను అనమాట. నేను అన్నా మా నాన్నగారిని, ఇంత దూరం వచ్చాను, ఇంత అవమానపడ్డాను, అందరూ వచ్చేసారు, చాలామంది ఉన్నారు, అందరి దగ్గరకు వచ్చారు, నాకు ఎందుకు ఇన్సల్టింగ్గా ఉంది అంటే మా నాన్నగారు ఒక మాట అన్నారు. పాత సినిమాలో డైలాగ్ అనమాట, సాహసం చేయరా డెంబక, సాహసం చేయకపోతే ఏం రాదు, ఇంత దూరం వచ్చావు, నువ్వు ఒత్తి చేతులతో బయటకు వెళ్ళకు, మనం జాబ్ కొట్టుకుని సివిల్ సాధించి హైదరాబాద్ తిరిగి వెళ్ళాలని చెప్పారు. నేను మీకు అదే చెప్తాను, సాహసం చేయకపోతే మీ చేతికి ఏది అందదు. ఆ కరేజ్, ఆ దమ్ము లేకపోతే ఏది అందదు. మనిషికి అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి తెలుసా? ప్రపంచంలో 100లో 99 మంది పురికోళ్ళు. ఎవరికైతే ఆ దమ్ము, ఆ కలేజా ఉందో వాళ్ళే ముందుకెళ్తారు జీవితంలో. ఇది మాత్రం నమ్మండి. ఎవరికైతే ఆ శక్తి, ఒక అడుగు ముందుకేస్తాం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరందరూ అది గమనించండి. మనం చేయగలమనే ధైర్యం ఉండాలి.
నాది కంఫర్టబుల్ జాబ్. ఎంత కంఫర్టబుల్ అంటే ఆఫీస్కి వెళ్తే పక్కన యాంటీ రూమ్ ఉంటుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు. నా నెలకి 1,50,000 ఇప్పుడు ఉండుంటే 2 లక్షల జీతం వచ్చేది. నేను అంతా వదిలేశాను. జస్ట్ ఒక్క రిజిగ్నేషన్ లెటర్. సివిల్ సర్వీసెస్ స్థాయిలో జాబ్లో ఉండి అరౌండ్ 30 years వయసులో రిజైన్ చేయాలంటే ఎవరికి ధైర్యం సరిపోదు. వెరీ రేర్, చాలా రేర్. కానీ నేనేం చేశాను, ఏమనుకున్నాను తెలుసా? నేను అనుకున్న లక్ష్యం కోసం, నా పేరు కోసం, బాలలత అనే వ్యక్తి 60 ఏళ్ళు జాబ్ చేసి రిటైర్ అయిపోయింది, అలానే చనిపోయింది అన్న చరిత్ర అక్కడ మిగలకూడదని చెప్పుకోవడం కోసం కష్టపడినా సుఖపడినా, నేను లాస్ అయినా గెయిన్ అయినా నాకు అనవసరం, బయటకు వచ్చి బతకాలి, ఇంకా ఎక్కువ మందికి స్ఫూర్తి ఇవ్వాలి అని చెప్పి నేను రిజైన్ చేసి వచ్చాను. ఆ ధైర్యం అనుకుంటాను. సో మీరు అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్, ఇన్నోవేటివ్ అప్రోచ్, కొంత ధైర్యం తెచ్చుకోవడం, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని జస్ట్ కంఫర్ట్ జోన్లో ఉండాలి, నేను ఇంతే పని చేస్తాను, నేను ఎండకి వెళ్ళలేను, నేను పరిగెత్తలేను, అలా కాదు. అండ్ మీకు తెలుసా, నాకు స్ఫూర్తి, నేను ఎప్పుడైనా బాగా నీరసం అనిపించినప్పుడు, వీక్ అనిపించినప్పుడు, మీరు నమ్మరు, నేను ఎవరు పొలిటీషియన్స్ గురించి చదవను, లేదా ఇండియాలో ఉన్న చిన్న చిన్న పనులు చేసే వాళ్ళ గురించి చదవను. ఫస్ట్ ఇలాన్ మస్క్ గురించి చదువుతాను. ఆయన వారానికి 100 గంటలు పనిచేస్తాడు. 100 గంటలు. ఆయన ఒక టెక్నిక్ ఫాలో అవుతాడు, పొమోడోరో టెక్నిక్ అని చెప్పి. ఆ టెక్నిక్ ఏంటి తెలుసా? 1 hour 2 hours బ్లాక్ పనిచేస్తారు, పావుగంట బ్రేక్, మళ్ళీ పనిచేస్తాడు, పావుగంట బ్రేక్, మళ్ళీ పనిచేస్తాడు, పావుగంట బ్రేక్. వారానికి 100 గంటలు పనిచేస్తాడు. మీకు తెలుసా, మనం ఒక బిజినెస్, ఒక పని చేయడానికి ఎంత బాధపడుతున్నాం. ఆయన ఎంత డైవర్స్ ఫీల్డ్స్ తెలుసా? స్పేస్ ఎక్స్, టెస్లా, రీసెంట్గా న్యూరాలింక్ ప్రాజెక్ట్ అని చెప్పి మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టే ప్రాజెక్ట్ తయారు చేశాడు ఆయన. సో ఇంత డైవర్స్ ఫీల్డ్స్ ఒక మనిషి ఎలా లీడ్ చేస్తున్నాడు. ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ పెడితే ప్రపంచం మొత్తం అలా కదులుద్ది. మోడీ గారు ట్వీట్ పెట్టిన దానికంటే ఆయన ట్వీట్కే చాలా పాపులారిటీ ఉంది. ఒక మనిషి వ్యవస్థలాగా పనిచేయచ్చా? మనిషే వ్యవస్థ కావచ్చా? కొన్నిసార్లు వ్యవస్థల కన్నా మనిషే గొప్పడు అవుతాడా? అవుతాడు. వ్యవస్థని సృష్టించేది మనిషే. మీరు ఒక వ్యవస్థను సృష్టించవచ్చు, ప్రొవైడెడ్ ప్లానింగ్. ఒక్కసారి ఇలాన్ మస్క్ గురించి చదవండి, ఎంత ప్లాన్ చేసుకుంటాడు. అసలు ఆయన చెయ్యని పని లేదు భూమి మీద. అనుకుంది కొంటాడు, అనుకుంది చేస్తాడు. చాలా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. మనం ఏమనుకుంటాం, యావరేజ్గా థింక్ చేస్తాం. ఇందాక చూపిస్తున్నారు, ఇల్లు కొనుక్కోవాలి, లగ్జరీ కార్ కొనుక్కోవాలి, పిల్లల్ని ఫారెన్ చదివించాలి, అది సరిపోదు. థింక్ బియాండ్ దాట్. అది ఎవరైనా చేస్తారు. గో బియాండ్ దాట్ అండ్ యు ఎర్న్ బియాండ్ దాట్. అంతకంటే ఎక్కువ సంపాదించండి, ఎక్కువ మంచి పనులు చేయండి, ఎక్కువ క్రియేట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఇక్కడ భారతదేశం మొత్తం తిరుగుండ్రు. మనం చాలా అదృష్టవంతులం, మీరు చాలా అదృష్టవంతులు. బికాస్ యు ఆర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్. am I right? దానికి కారణం చెప్తా. హిల్లీ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో, కొండ రాష్ట్రాల్లో, కొండలు ఎక్కువ రాష్ట్రాల్లో అక్కడెక్కడ మీకు ఇంత రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లేదు. అండ్ హైదరాబాద్, కరోనా టైంలో ప్రపంచంలో రియల్ ఎస్టేట్ తగ్గని ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. ఇన్ఫ్యాక్ట్ ఇందాక చెప్పిన ఇలాన్ మస్క్ కూడా 2 months బ్యాక్ హైదరాబాద్లో టెస్లా పెడితే ఎలా ఉంటుందని ఆలోచించారు తెలుసా. ఇలాంటి కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లో చాలా వస్తున్నాయి. అండ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఇందాక చూశాను అమరావతి, నెల్లూరు. నెక్స్ట్ 5 years మీరు చూడండి, ఆంధ్రాలో మీరు ఎక్కడ ఈరోజు ఎంత ఉన్నాయో అంతకు డబుల్ అవుతాయి. ఎనీ ప్లేస్ ఇన్ ఆంధ్ర, బికాస్ ఆంధ్రప్రదేశ్ గాట్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ జనం గోల్ ఏంటంటే క్యాపిటల్ ఎక్కడ అని క్లారిటీ రాందే ఎవరు అక్కడ ఇన్వెస్ట్ చేయరు. కానీ ఇప్పటి నుంచి హైదరాబాద్ అండ్ ఆంధ్ర
అండ్ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ. 10 years బ్యాక్ సార్ మీరు చూసే ఉంటారు, 17 years నుంచి బిజినెస్లో ఉన్నారు బీబీజీ గ్రూప్లో. 10 years బ్యాక్ తెలంగాణలో ఇప్పుడు తెలంగాణకి ఎంత కాస్ట్, ఎంత చేంజ్. మీరు ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, సిద్దిపేట నుంచి ఎట్టైనా పోండి. సో ఇంత గ్రోత్ ఉన్న సెక్టర్లో ఇండియా వికసిత్ భారత్ 2047 మీ 2040 టార్గెట్ లాగా గవర్నమెంట్కి 2047 టార్గెట్ ఉంది. ఇంకా పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా లేదు. ఎవ్రీథింగ్ గ్రోస్. అండ్ భూమి మీద మనుషులు పెరుగుతుంటారు, భూమి మాత్రం పెరగదు. పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది కానీ భూమి మాత్రం పెరగదు. భూమి అంతే ఇచ్చాడు దేవుడు. కాబట్టి మీరుండే సెక్టర్ ఇప్పుడు టాప్ మోస్ట్ గ్రోయింగ్ సెక్టర్. దాన్ని నమ్మండి, ఇది అందరికీ చెప్పండి. చేతిలో డబ్బులు ఉంటే పోతాయి, చేతిలో బంగారం ఉన్నా ఒక్కోసారి ఎవరైనా కొట్టేయచ్చు, కానీ భూమి మాత్రం ఎక్కడికి పోదు. భూమి మీద ఎవడు పెట్టినవాడు ఎవడు నష్టపోలే. ఈరోజు రామోజీరావు గారు చనిపోయారు 2 days బ్యాక్, చనిపోయారు. మొత్తం ఆయన చేసిన అసెట్ వాల్యూయే కొన్ని లక్షల కోట్లు. సో ఎవరి దగ్గర ఇప్పుడు డబ్బుల కన్నా కూడా భూమి మీదే ఎక్కువ పెడుతున్నారు. మీ టార్గెట్ ఏంటంటే మీరేం ఆలోచించాలంటే ఫస్ట్ అవేర్నెస్ తీసుకెళ్ళాలి. చాలామంది కొనాలని ఆలోచన ఉంటుంది కానీ ఇమీడియట్గా కొనాలని ఆలోచన ఉండదు. నాకు కూడా ఉంది కొనాలని ఆలోచన, కానీ ఇమీడియట్గా ఈరోజే కొనాలని ఉండదు. అది మీరు తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ బిజినెస్. ఓకే, కొంచెం ఆలోచన ఉన్నవాడిని మీరు నిజంగానే జెన్యున్గానే మంచి ప్లేస్ చూపించండి, ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు, ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికైనా జీవితంలో గ్రో అవ్వాలనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ నా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏ సక్సెస్ కోసమైనా ఒక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక 10 times ట్రై చేయండి, 20 times ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకసారి ఫెయిల్ అయినా ఏం కాదు, మన అటెంప్ట్లో ఒకసారి ఫెయిల్ అయినా ఏం కాదు. ట్రై. ద ఆల్కెమిస్ట్ అని ఒక బుక్ ఉంది, దాన్ని రాసిన ఆయన పాల్ కోహెలో. వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ యువర్ ఫేవర్. నువ్వు ఒకటి బలంగా చేయాలనుకుంటే విశ్వం మొత్తం నీకు సహకరిస్తుంది, విశ్వం మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంది. ఇది ట్రూత్. సో డూ ఇట్. మీరు లైఫ్లో ఏ గోల్ పెట్టుకున్నా, మీ టార్గెట్స్ ఏవి పెట్టుకున్నా దానికోసం స్టెప్ బై స్టెప్ చేయండి. అండ్ చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చిన గోల్స్ కంటే మీరు తొందరగా మీ పర్సనల్ గోల్స్ పెట్టుకోండి. మీ పర్సనల్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్ గోల్స్ పెట్టినే నేను డౌన్ ద లైన్ 5 years ఏం చేయాలి, 10 years ఏం చేయాలో ఆలోచిస్తూనే నేను వర్క్ చేస్తూ ఉంటానన్నమాట. కమింగ్ బ్యాక్, నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి కోచింగ్ ఇస్తాను. దానిలో చేపించేది ఏంటి తెలుసా, పాస్ అవ్వడానికి టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ మీకు కూడా పనికొస్తాయి, ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్ష అనగానే అందరూ భయపడతారు, ఇంత పెద్ద పరీక్ష మేము చేయగలమా అని అందరూ అనుకుంటారు. పెద్ద పెద్ద కాలేజెస్, ఐఐటీస్, ఐఐఎమ్స్ చదివిన వాళ్ళే అనుకుంటారు, కానీ కాదు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, మీకు అర్థమైపోతుంది. కుందేలు తాబేలు కథ. హేర్ అండ్ టాటాయిస్. కుందేలేమో కొంత దూరం వెళ్ళి నిద్రపోద్ది, కానీ తాబేలు స్లోగా వెళ్తా చేసుకుంటూ వెళ్తుంది. మీ టార్గెట్ అచీవ్ చేయాలంటే ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, రివిజన్. ఏదైతే రిపీటెడ్గా చేస్తామో దానిలో మనకి ఎక్స్పర్టైజ్ వచ్చేస్తుంది. థర్డ్ థింగ్, 100% కమిట్మెంట్. ఎలా అంటే కొంతమంది వారం రోజులు చదువుతారు, 10 రోజులు చేస్తారు ఆ పని, 11వ రోజు నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. అట్లా కాదు. యూ షుడ్ హ్యావ్ దట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా చేయగలగాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇవన్నీ అలవర్చుకుంటే, అండ్ మోర్ దాన్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే కనుక సక్సెస్ అనేది దేనిలోనైనా, ఏ రంగంలోకి వెళ్ళినా ఈజీగా వస్తుంది. అండ్ చాలామంది ఇక్కడ హౌస్ వైఫ్స్ ఉన్నారు, చాలామంది రకరకాల జాబ్స్ చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఒకటి చెప్తున్నాను, ప్రపంచాన్ని మార్చగలిగేది, భారతదేశం భవిష్యత్తులో వెళ్ళగలిగేది. అండ్ మోడీ 3.0, మోడీ 3.0, మూడోసారి మోడీ గారు గెలిస్తే ఏం జరగబోతుందని చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు. ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ పెరగబోతున్నాయి, ఇండియాలో ఇంకా ఆర్థికపరమైన సరళీకృతమైన అంశాలు రాబోతున్నాయి, మోర్ లిబరల్ థింగ్స్. ఇండియాలో మోర్ లేబర్ లాస్ ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అవబోతున్నాయి.
అన్నిటికన్నా ఎక్కువగా ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది బాగా పెరగబోతుంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇండియాలో పెట్టుబడి రావడానికి, బిజినెస్ని ఆకర్షించడానికి చాలా వరకు గవర్నమెంట్ చర్యలు తీసుకోబోతుంది. బిజినెసెస్ ఇండియాకి వచ్చినాయి అంటే ఎక్కువ ఎక్కడికి వస్తాయి మీరు చెప్పండి. ఇట్ వోంట్ గో టు మారుమూల ప్రాంతాలకు వెళ్ళవు. హైదరాబాద్ తర్వాత మంచి మంచి ప్లేసెస్, ఇప్పుడే నెక్స్ట్ అమరావతి, తర్వాత ఏదైతే ముంబై ఇట్లాంటి ప్లేసెస్కి ఎక్కువ వెళ్తాయి, గుజరాత్ వీటికి వెళ్తాయి అనమాట. సో నెక్స్ట్ 5 years తర్వాత మీరు ఇండియాని నెక్స్ట్ లెవెల్లో చూడొచ్చు. బికాస్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ఫ్లెక్సిబుల్లీ మేక్ ద లేబర్ లాస్ అమెండెడ్ అండ్ ఆల్సో బేసికలీ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది గవర్నమెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయబోతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కనుక వస్తే భారతదేశంలో ఇంకా పెట్టుబడులు బయట నుంచి వస్తాయి, ల్యాండ్కి డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, మారుమూల ప్రాంతాలు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇవన్నీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అందరూ గ్రో అవుతారు, మీ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. ఓకే, ఇదంతా 2-3 yearsలో మీకు నిజ రూపంలో కనిపించబోతుంది. సో స్టార్ట్ నౌ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే అమ్ముతున్నారో 5 years తర్వాత 4 years తర్వాత మినిమం టు మినిమం డబుల్ అవుతాయి. ఏదైనా ఇన్ తెలంగాణ ఆర్ ఇన్ ఆంధ్ర. మిగతా స్టేట్స్ గురించి నేను ఎక్కువ రీసెర్చ్ చేయలేదు, కానీ ఇక్కడ వరకు నాకున్న పరిజ్ఞానం ఇది. సో డూ విత్ పాజిటివిటీ. ఒక నెల తగ్గినా ఒక నెల పెరిగినా 5 సంవత్సరాలు ఆపకుండా పనిచేయండి. టార్గెట్ ఇందాక మేడం చెప్పారు, మంత్లీ 10 lakhs అంతా సంపాదిస్తున్నానని మీ టార్గెట్ పెట్టుకోండి. 2 years తర్వాత మంత్లీ 20 lakhs 25 lakhs టార్గెట్ పెట్టుకోండి. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, న్యాయంగా సంపాదించడం అస్సలు తప్పు కాదు. ఎర్న్ మోర్, డూ మోర్, సర్వ్ మోర్. కష్టపడండి, పని చేయండి, ఎక్కువ సేవ్ చేయండి, బట్ యూ షుడ్ హ్యావ్ దట్ టార్గెట్. ఓకే, సో అండ్ హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మల్లికార్జున రెడ్డి సార్ గురించి నేను చాలా విన్నాను, ఫస్ట్ టైం చూడగలిగాను, చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇక్కడ రప్పించడానికి 2 సార్, ఒకటి ఫినాన్షియల్ ఫ్రీడమ్, 2 బంగారు తల్లి. సో బంగారు తల్లి విజయవంతమైనప్పుడు మళ్ళీ నన్ను పిలవండి, ఖచ్చితంగా వస్తాను. 20 lakh గర్ల్ చైల్డ్ అండ్ బంగారు తల్లి మీకు తెలుసు, ఆహ్లాద నుంచి ప్రేరణ వరకు ఇంక్లూడింగ్ మీరు చూస్తే కనుక భరోసా సెంటర్స్ కూడా కట్టిస్తున్నారు. ఇవన్నీ నిజంగా ఇంత ఆలోచిస్తున్నారంటే సమాజం కోసం హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీలాంటి బిజినెస్ పీపుల్ ఉంటేనే దేశం బాగుపడుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ముగిస్తాను, చాలా నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్ అండి ఇది. టాటాస్ వర్సెస్ అంబానీస్. ఐ థింక్ యూ ఆల్ నో దిస్. రతన్ టాటా నానో కార్ ప్రాజెక్ట్ ఉంది. రతన్ టాటా నానో కార్ ప్రాజెక్ట్ అనేది చాలా లాస్ మేకింగ్ ప్రాజెక్ట్ అయింది. ఓకే, కానీ టాటా కళ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి, భారతదేశంలో సామాన్యుడికి కూడా కారు అందించాలని. లాస్ అయినా పర్లేదు, ఆ విషయంలో సైరస్ మిస్త్రీతో గొడవయ్యి మిస్త్రీ బయటకు వెళ్ళిపోతాడు, అయినా టాటా మాత్రం నానో కార్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాడు. టాటా ఇప్పుడు కూడా ఒక చిన్న అపార్ట్మెంట్ రతన్ టాటా గారు ఉంటారు. ఓకే, బిజినెస్ మ్యాన్ బిల్డ్ ద నేషన్. రతన్ టాటా వాళ్ళ తాతగారు జేఆర్డి టాటా ఒకసారి వాళ్ళ కన్స్ట్రక్షన్, గుజరాత్లో కన్స్ట్రక్షన్ అయితే ఉత్తరం రాస్తారంట, మీ ఎంప్లాయీస్ అందరూ బాగుండేటట్టు చూడండి, మన ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని. ఓకే, సో టాటా ఈజ్ అ బిల్డర్ ఆఫ్ ద నేషన్. ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్ట్ థింక్స్ అబౌట్ హిస్ స్టాఫ్, ఇండస్ట్రియలిస్ట్ థింక్స్ అబౌట్ హిస్ కస్టమర్స్, ఇండస్ట్రియలిస్ట్ థింక్స్ అబౌట్ హిస్ సొసైటీ. సో మల్లికార్జున రెడ్డి గారు కూడా హీ వాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. అండ్ నేను అనుకుంటాను టాటా అంత గొప్పవాళ్ళు అవ్వాలి, అంత మంచి పేరు రావాలి భవిష్యత్తులో, ఇంకా ఫాస్ట్గా ఆయన కంటే అని ఆశిస్తున్నాను. ఎందుకంటే తనతో పాటు ఉండేవాళ్ళందరూ గ్రో అవ్వాలి, దాంతోపాటు వాళ్ళ వ్యాపారాలు గ్రో అవ్వాలి, దాంతోపాటు సమాజం బాగుండాలి. ఇలా అనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనమే గ్రో అవ్వాలన్న వాళ్ళు ప్రపంచంలో ఉంటారు ఎక్కువ మంది, కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళని దేశం గుర్తుపెట్టుకోదు. నువ్వు ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా రతన్ టాటాని గుర్తుపెట్టుకుంటారా, అంబానీస్ని గుర్తుపెట్టుకుంటారా? రతన్ టాటా ఈజ్ గ్రేట్. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్లో మనం ఎంత బాగా బతికామని కాదు, అందరి కోసం ఎంత మంచిని పంచామనేది కూడా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్.
అండ్ ఆల్ ద బెస్ట్ బీబీజీ గ్రూప్. ఎంటైర్ స్టాఫ్ ఆల్ ద బెస్ట్. సార్ చెప్పినట్టు 10 లక్షల మంది కస్టమర్స్, 1 లక్ష మంది ఎంప్లాయీస్, అసోసియేట్స్, 10,000 మంది ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి, అందరూ పైకి రావాలి. మీరు అందరూ కూడా త్వరలో మీరు టార్గెట్స్ అచీవ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బీబీజీ మీ నిజమైన సంపద.